మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గాంధారి విద్య అంటే థర్డ్ ఐ అని అలాగే మనోనేత్రం అని చెబుతూ ఉంటారు. చాలా మంది నెగిటివ్ తీసుకున్నారు, ప్లస్ అది ఏదో ఫేక్ అనుకుంటారు. నీకు ఈ గాంధారి విద్య నేర్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? డౌట్ఫుల్ గా నేర్చుకున్న స్టార్టింగ్ లో థింగ్స్ గెస్ట్ చేస్తే కరెక్ట్ గా నేర్చుకొని చెప్తే అప్పుడు నాకు అనిపించేది ఇది ఒక యాక్చువల్ ట్రూ. సమ్మర్ క్లాసెస్ పెట్టి మరి ఈ గాంధారి విద్యని కొంతమందికి నేర్పించావు, ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి యూజ్ ఉంటుంది, మనకి యూజ్ ఉంటుంది, చాలా యూజెస్ ఉన్నాయి యాక్చువల్. నీ ఎడ్యుకేషన్ లో అలాగే నీ డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది? చదువుకునేటప్పుడు అంత బట్టి పడడం అవసరం లేదు, నేను ఒకసారి చదివేస్తే ఇంకా గుర్తుండిపోతుంది. కళ్ళకు గంతలు కట్టుకుని నువ్వు ఏ ఏ పనులు చేయగలవు? ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో మనం కనిపించేదంతా ఏం చేస్తామో చేయొచ్చు. ఇప్పుడు నా మొబైల్లో ఒక పిక్చర్ ఉంది, ఏంటో చెప్పాలి. చాలా మంది ఉన్నారు రెడ్ కలర్ వేసుకున్నారు, ఆర్సీబీ కప్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాభారత కాలంలో గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసింది అని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ ఆధునిక కాలంలో కూడా కళ్ళకు గంతలు కట్టుకొని మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. దానికి ఉదాహరణే ఇప్పుడు నా ఎదురుగా ఉన్న 10th క్లాస్ చదువుతున్న రోహిత. తను కళ్ళకు గంతలు కట్టుకుని ఏ విషయాన్నైనా ఇట్టే చెప్పేయగలదు. అసలు తనకున్న ఈ గాంధారి విద్య అనే శక్తుల్ని చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజు మనం రోహితతో మాట్లాడి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో రోహిత. హాయ్. ముందుగా నాకు గాంధారి విద్య అంటే ఏంటో చెప్పు. గాంధారి విద్య అనేది చాలా మంది నెగిటివ్ తీసుకున్నారు, ప్లస్ అది ఏదో ఫేక్ అనుకుంటారు. మన పాస్ట్ గురించి కూడా అది కూడా ఏదో స్టోరీ, మనకి ఇంట్రెస్టింగ్ స్టోరీ అది అనుకుంటారు. కానీ అది చాలామంది నమ్మొచ్చు, నవ్వకపోవచ్చు. కానీ ఇది జస్ట్ ఒక బ్రెయిన్ యాక్టివేషన్, ఇంకా జస్ట్ కళ్ళకు మూసుకొని చెప్పడం కాదు. ఇది మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. ఇది ఒక మన యాక్టివేషన్ అనమాట. ఇది మన బ్రెయిన్ యాక్టివేషన్, మన బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి. ప్లస్ ఇది జస్ట్ ఐ యాక్టివేషన్ చేస్తున్నాం మనం, అంతేగాని మనం కళ్ళు మూసుకొని అది చెప్పడం, లేకపోతే ఇంకా నెగిటివ్గా ఇంకేమైనా చాలా చేయడం అలా ఏం కాదు. జస్ట్ మన ఫోకస్ లెవెల్స్ పెంచుకోవడానికి, లేకపోతే ఇంకా చాలా థింగ్స్ చేయొచ్చు యాక్చువల్లీ. నార్మల్గా అసలు గాంధారి విద్య అంటే థర్డ్ ఐ అని అలాగే మనోనేత్రం అని చెబుతూ ఉంటారు. మనం దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటే మహాశివుడు ఆయనైతే మనోనేత్రంతో, మూడో కన్నీటితో ఆయన తెరిస్తే గనక అంతా ఏదో జరిగిపోతుంది, ప్రళయం వస్తుంది అని కూడా అంటారు. అంటే తన మనోనేత్రంతో ఆయన ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని శాసిస్తూ ఉంటాడు అంటారు. ఇప్పుడు ఈ గాంధారి విద్య కూడా అలాంటిదే. అంటే మనకి కంటికి కనిపించని మూడో కన్నుతో మనం అన్ని చూస్తూ ఉంటాము. నీకు ఈ గాంధారి విద్య నేర్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు కూడా యాక్చువల్లీ స్టార్టింగ్లో కొంచెం నమ్మలేదన్నమాట. ఎందుకంటే నాకు కూడా అదొక కొత్త విషయం. దట్టు నాకు తెలిసి ఇంకా వేరే వాళ్ళని కూడా, వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. నా ఏజ్ వాళ్ళకి అప్పుడు చిన్న ఉన్నప్పుడు నాకు కూడా తెలీదు, వాళ్ళకి తెలీదు, నాకు తెలీదు కొంచెం. అందుకే డౌట్ఫుల్గా నేర్చుకున్న స్టార్టింగ్లో. కానీ ఒక్కసారి నేను కరెక్ట్గా ఒక్కసారి కొన్ని థింగ్స్ గెస్ట్ చేస్తే కరెక్ట్గా నేర్చుకొని చెప్తే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అప్పుడు నాకు అనిపించేది ఇది ఒక యాక్చువల్లీ ట్రూ, నేను ఎందుకు ఇంత ఫేక్ అనుకున్నా, రిగ్రెట్ కూడా అయింది యాక్చువల్లీ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇది యాక్చువల్లీ ఒక మెడిటేషన్ది, ఇది ఒక పార్ట్, ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా నువ్వే ఒక స్కూల్ స్టూడెంట్, కానీ ఇప్పుడు సమ్మర్ క్లాసెస్ పెట్టి మరి ఈ గాంధారి విద్యని కొంతమందికి నేర్పించావు, ఎలా అనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే నాకు ఒక్కదానికి యూస్ఫుల్ కాకుండా ఇంకా చాలా మందికి యూస్ఫుల్ పడుతుంది. నేను నేర్చుకొని నేను జస్ట్ చూపిస్తుంటే అక్కడ అంతేం లేదు. అది ఒకవేళ వేరే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది, మనకి యూజ్ ఉంటుంది, ఇంకా సొసైటీలో కూడా చాలా యూజెస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో నేర్పిస్తే నాకు ఎలా అనిపించింది అంటే ఎక్సైటెడ్, ఇంకా సర్ప్రైజ్గా వాళ్ళు నేర్చుకుంటారు కదా అని ఒక హోప్ తోటి నేర్పించాను యాక్చువల్లీ. నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నావు కదా, నార్మల్గా ఈ గాంధారి విద్య అనేది నీకు నీ స్కూల్ డేస్లో కావచ్చు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, నీ ఎడ్యుకేషన్లో అలాగే నీ డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, ఎలా హెల్ప్ఫుల్గా ఉంది నీకు? డైలీ లైఫ్లో అంటే నాకు చదువుకునేటప్పుడు అంత బట్టి పడడం అవసరం ఉండదు అనమాట. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒకసారి చదివేస్తే ఇంకా గుర్తుండిపోతుంది. మరి నేర్చుకుంటే ఫోకస్ అనేది కొంచెం పెరుగుతుంది. చాలా థింగ్స్ ఉన్నాయి కదా. కళ్ళకు గంతలు కట్టుకుని నువ్వు ఏ ఏ పనులు చేయగలవు? చాయ్ పెట్టడం కానీ, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో మనం కనిపించేదంతా ఏం చేస్తామో చేయొచ్చు. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి నడుస్తారు, నేను కళ్ళు మూసుకొని నడవగలరు. మీరు కళ్ళు తెరిచి వంట చేయొచ్చు, కళ్ళు మూసుకొని వంట చేయొచ్చు. అంటే మీరు ఏం చేస్తున్నారో అది కూడా నేను చేయగలను. కళ్ళకు గంతలు కట్టుకుని న్యూస్ పేపర్ చదువుతావా? అలాగే నేను కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తాను, కొన్ని థింగ్స్ చూపిస్తాను, అవేంటో చెప్తావా?
అలాగే నువ్వు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా చూపించినప్పుడు స్మెల్ చూసి చెప్పగలవా అదేంటో? బెల్ చూసి లేకపోతే టచ్ చేసేదే చెప్పడాలి. అవునా? ఓకే ఓకే, అంటే స్మెల్ తో నార్మల్ గా ఎవరైనా చెప్పచ్చు. అదే అలా కూడా ఛాన్స్ ఉంది. అయితే ముందుగా న్యూస్ పేపర్ చదివేద్దాం. రోహిత, నీకేమైనా కనిపిస్తుందా? నాకంటే నార్మల్ ఉంటుంది కొంచెం. అంతేనా? ఇప్పుడు నా చేతిలో ఏముంది? మీ చేతిలోనో ఏం లేదు. ఇప్పుడు నేను ఏ పొజిషన్ లో కూర్చున్నాను? ఓ ఇప్పుడు ఎన్ని ఫింగర్స్ చూపిస్తున్నాను నేను నీకు? 25. ఇప్పుడు ఎన్ని ఫింగర్స్? ఎస్. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ 5నే, మళ్ళీ 5 5 5 5 10 అని చెప్తున్నావా? ఇప్పుడు 2. ఇప్పుడు నా చేతిలో ఏముంది? న్యూస్ పేపర్. ఏం న్యూస్ పేపర్ ఇది? ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కావచ్చు. పేరు చెప్పగలవా? దానికి నేను టచ్ చేసి చెప్పగలను. టచ్ చేస్తే చెప్తావా ఇదేం న్యూస్ పేపర్? ఓకే, నేను టేబుల్ మీద పెడితే టచ్ చేసి నువ్వు చెప్పగలవు ఇదేం న్యూస్ పేపర్, దీని పేరు. సరే, ఈ న్యూస్ పేపర్లో పైన టాప్లో 2 ఫొటోస్ ఉన్నాయి, వెరీ ఫేమస్ ఫొటోస్. న్యూస్ పేపర్ కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఇంకా చాలా పిక్చర్స్ కూడా ఉంటాయి. ఓకే, టచ్ చేసి నువ్వు చెప్పు నాకు. నీ ఎదురుగానే ఉంది. ట్రంప్, యుఎస్. ఎస్, ట్రంప్. టైమ్స్ ఆఫ్ ఇండియా. పివి సింధు. ఎస్, గ్రేట్. ఇంకా ఏముంది అక్కడ, చదువుతావా? నీ చేతిలోకి తీసుకొని చదవచ్చు, నో ఇష్యూస్. తిరుపతి. ఇన్ ద ఫస్ట్ recents in the Tirupati Laddu Ghee adulteration case, the special investigation team ST of the CBI on Sunday took 4 people into custody, including the MD of the Tamil Nadu Dairy in the eye of the storm. ఎలా నీకు కనిపిస్తుందా? నాకు కొంచెం డౌట్గా ఉంది. ఓకే, చూస్తారా తీసి? వద్దు, నేను చూస్తా, చెక్ చేస్తాను. ఇంకా ఏముంది? ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కదా, ఏం కనిపిస్తోంది న్యూస్ పేపర్లో? సంథింగ్, ఒక బిగ్ పిక్చర్. ఏ పోస్చర్లో ఉంది అతను? ఎవరు? ఒక మనిషే కూర్చొని, మ్యాన్. ఏ పోస్చర్లో ఉన్నారు ఆయన? సంథింగ్ లైక్ రాస్తూ కాలు మీద కాలు వేసుకుంటూ. అవును. అయితే ఆయన దగ్గర ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి పిక్చర్స్ చుట్టూ. సూట్ కేసు ఉంది ఒకటి పక్కన సూట్ కేసు ఉంది. ఎస్, సూట్ కేసు. లెటర్స్ ఏమైనా చదవడానికి వస్తుందా నీకు? లెటర్స్ కొంచెం దూరం అయిపోతుంది కదా, టచ్ చేసి మాత్రమే చదవగలరు. ఇప్పుడు నా చేతిలో ఏముంది? మొబైల్. ఈ మొబైల్కి ఎన్ని కెమెరాస్ ఉన్నాయి? ఐఫోన్. అదే ఐఫోనా? 3. ఎస్, 3. ఇప్పుడు నా చేతిలో ఏదైనా ఉందా? ఏంటిది ఉంటే? ఒక స్టాచ్యూ, స్మాల్ స్టాచ్యూ. ఒక యానిమల్, జిరాఫ్. ఎస్, జిరాఫీ. కలర్స్ చెప్పడం కూడా కుదురుతుందా? చెప్పచ్చు. ఇప్పుడు నా చేతిలో ఏముంది? అందులో ఏం కలర్స్ ఉన్నాయి? దానిలో చాలా కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ కదా. సో అదొక రిమోట్ లాంటిది. స్మాల్ రిమోట్, కలర్స్ రిమోట్. గ్రీన్, రెడ్, ఎల్లో, ఆరెంజ్, బ్లూ. ఇప్పుడు ఏముంది నా చేతిలో? ఆల్ అవుట్ ప్లగ్. అవును, ఆల్ అవుట్. ఎందుకంటే మేము ఇలాంటివి చూపిస్తాము అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అసాధ్యమే. నాకు సర్ప్రైజింగ్గానే ఉంది. ఆ బ్లైండ్ ఫోల్డ్స్ నుంచి ఏమైనా కనిపిస్తుందా అని చెక్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏముంది నా చేతిలో? టైగర్ స్టాచ్యూ. నీకు ఎలా కనిపిస్తుంది? లయన్. ఎస్. ఇప్పుడు ఏం చూపిస్తున్నాను నేను నీకు? ఒక స్టాచ్యూ, స్మాల్ స్టాచ్యూ. మెడిటేషన్. ఏ కలర్లో ఉంది?
బ్లూ కలర్ ఇంకా కొంచెం లైక్ ఐరనిష్ కలర్ అంట, గ్రేష్. ఎస్, బ్లూ అండ్ కొంచెం బ్లాక్ ఆ టైప్లో ఉంది. ఇదేంటి? బ్లాక్ ఇంకా గోల్డెన్ కలర్లో ఉంది, ఒక డక్ లాంటిది. హంస. స్వాన్. ఎస్, హంస. ఇప్పుడు నా చేతిలో ఏముంది? సంథింగ్ ఫ్లవర్స్, ఒక గ్లాస్లో ఉంది. అందులో లెటర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లెటర్స్ లాంటి కలర్, ఫ్లవర్ కలర్స్ ఉన్నాయి 2 types, పింక్ ఇంకా yellowish. లెటర్స్ ఏమైనా ఉన్నాయా, తెలుస్తుందా నీకు? లెటర్స్ సంథింగ్ ఏదో పేరుండి ఫర్ యూ. ఏదో పేరుండి ఫర్ యూ అని ఉందా? ఎస్పెషల్లీ ఫర్ యూ అని ఉంది. ఓకే, పేరు కాదు, దూరం కదా. ఎస్. ఇప్పుడు ఏముంది నా చేతిలో? ఒక ఉమెన్ ఇంకొక మ్యాన్, ఒక పేరు ఉన్నారు, కపుల్ పేరు. ఎస్. ఆమె ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది అండ్ మ్యాన్ వచ్చేసి సంథింగ్ లైక్ బ్లూ కలర్. ఇప్పుడు ఏముంది నా చేతిలో? సంథింగ్ క్రీమ్ సంథింగ్ ఫేస్ వాష్ ఏదో. ఏమైనా నీకు లెటర్స్ కనిపిస్తున్నాయా, తెలుస్తుందా? ఏమైనా లెటర్స్ ఉన్నాయా? కెన్ యూ రీడ్? అది ఫార్ కదా, దూరం. సంథింగ్ ఎల్లో కలర్, వైట్ కలర్, ఎల్లో క్యాప్. ఇప్పుడు ఏముంది నా చేతిలో? ఫోన్. అందులో ఎవరైనా ఉన్నారా? రామ్ చరణ్. అవును, రామ్ చరణ్. ఎలా చెప్తున్నావు అసలు? నేను ఈరోజు రోజంతా అడుగుతున్నా, నువ్వు చెప్పేలాగే ఉన్నావు. బట్ నాకు ఒక డౌట్ వస్తుంది, నిజంగా ఆ బ్లైండ్ ఫోల్డ్స్ లోంచి నీకు ఏమైనా కనిపిస్తుందా అని. నేను ఒకసారి ట్రై చేస్తాను. నిజంగా నేను చెప్తున్నానండి, ఏం కనిపించట్లేదు. నాకు కూడా ఇప్పటి వరకు డౌట్ ఉండే, ఏమైనా కొంచెం కనిపిస్తుందా ఇక్కడి నుంచి అని. అలా ఏం కనిపించట్లేదు, మొత్తం బ్లాక్గా ఉంది, బ్లైండ్గా ఉంది, డార్క్గా. అసలు నా ఎదురుగా ఎవరున్నారు ఏంటి అనేది కూడా నాకు తెలియనంతగా ఉంది. రోహిత, ఇట్స్ యువర్ టర్న్. ఓకే, నా చేతిలో ఏముంది? నీ చేతిలోనా? గెస్సా? ఇప్పుడు నేను చూపించిన ప్రాపర్టీస్ నుంచి ఏదైనా చూపిస్తున్నావేమో. ఏంటి, ఏముంది నీ చేతిలో? అదే అడుగుతున్నాను, చెప్పండి. అస్సలు తెలియట్లేదు. నీలా ఏమన్నా చీటింగ్ మాత్రం చేయడానికి ఇంత చీటింగ్ చేయాల్సి వస్తుంది అనమాట నీ చేతిలో ఏముందో చెప్పడానికి. ఎందుకంటే కనిపించట్లేదు అస్సలు ఏమీ కూడా. ఇంకొకటి ఏదన్నా ట్రై చేయి. ఇప్పుడు తెలియట్లేదు, ఏముందో కూడా నేను చెప్పలేకపోతున్నాను. మొత్తానికైతే చూపెట్టావా ఇప్పుడు? I can't guess even. ఫోన్. ఫోన్ అయినా ఇంత కొంచెం కష్టంగా ఉంటుంది, చెప్పలేను. ఇంకా నీకు టెస్ట్ పెట్టడం కూడా అనవసరం అనిపించింది నాకు. ఎలాగో ఇందులోంచి అయితే కనిపించే ఛాన్స్ లేదు. నిజంగా కనిపించట్లేదు ఇందులోంచి. నేను కూడా చెక్ చేశాను, మొత్తం బ్లాక్ కలర్లో డార్క్గా ఉంది. సో మనం రోహితని నమ్మేయచ్చు. గాంధార విద్య అనేది బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇదంతా బ్రెయిన్ ట్రైనింగ్ అనమాట ఇది. ఇప్పుడు నా మొబైల్లో ఒక పిక్చర్ ఉంది, ఏంటో చెప్పాలి. చాలా మంది ఉన్నారు బేసికలీ ఆడ ఫోన్లో. ఓకే, పిక్చర్లో సంథింగ్ రెడ్ కలర్ వేసుకున్నారు. ఆర్సీబీ కప్. అవునవునవును, చాలా బాగా చెప్పేశావు. నిజంగా గ్రేట్ రోహిత. గాంధారి విద్య అనేది ఉంది, థర్డ్ ఐ అనేది పని చేస్తుంది. అంటే మనం గట్టిగా ఫోకస్ చేసి ఏకాగ్రతతో ఒక పని చేస్తే, ఒకటి నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ గాంధారి విద్యని మనం వంట పట్టించుకోవచ్చు అనేది మాత్రం అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఆ బ్లైండ్ ఫోల్డ్స్ తీసేయచ్చు. నార్మల్గా మనం అందరం న్యూస్ పేపర్ ఇలా పెట్టుకొని చదువుతాం కదా. ఈ గాంధారి విద్య ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ బ్లైండ్ ఫోల్డ్స్తో కూడా చదవగలరు. ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇది? నేను ఒక 9-10 years నేర్చుకున్నాను. ఎవరు నేర్పించంటే మా డాడీ. డాడీ ఏం చేస్తుంటారు?
డాడీ నాడీ పరీక్ష అనమాట. నాడీ చూసి సేమ్ ఇప్పుడు నేను జస్ట్ చూడడం చెప్తున్నాను. మా డాడీ నాడీ పట్టుకొని లోపల ఏం ఆర్గనైజ్ డిస్టర్బ్ అయినా ఏం ఆర్గనైజ్ పని చేస్తలేదు అని చెప్పచ్చు. సేమ్ మా డాడీ కూడా థర్డ్ అయింది. ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నావు ఇది? 19 years. 10 years ఏజ్ లో. మీ ఫ్రెండ్స్ కి తెలుసా నీకు ఈ స్కిల్స్ ఉన్నాయి అనేది? తెలుసు. అంటే ఒకసారి వచ్చారనమాట మా ఇంటికి. అప్పుడు డాడీ చూపెట్టారు అనమాట. వాళ్ళు ఏమన్నారంటే లైక్ ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు కొంచెం బయటికి పోవు, నీలో నువ్వు ఎందుకు దాక్కుంటావు, నీకు ఒక్కదానికి యూస్ఫుల్ కాకుండా చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఇది అందరికి నేర్పిస్తా ఉంటే నాకు కూడా నేర్పించచ్చు కదా అన్నారు. బ్రెయిన్ యోగా అంటారా దీన్ని? ఇంకేదైనా పేరుందా? మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్, థర్డ్ ఐ యాక్టివేషన్. ఏ ఏజ్ వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ రోహిత? ఇది లైక్ 7 to 15 years వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే 3 days మ్యాక్సిమం. 3 days లోనే? అదే కొంచెం పెద్దవాళ్ళకి అంటే కొంచెం లైక్ బ్రెయిన్ అనేది ప్యూర్ అని ఉండదు, అంటే డిస్టర్బెంట్ అయిపోతుంది అనమాట. సో లైక్ అంత పీస్ఫుల్గా ఉండదు, ఏదో ఒక థాట్స్ ఉంటూనే ఉంటాయి. సో కొంచెం కష్టం. అదే చిన్నపిల్లలకి ఈజీగా, ప్రతిదీ చిన్నపిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. నార్మల్గా ప్రాచీన కాలంలో ఋషులు మహర్షులు లాంటి వాళ్ళు ఎంతో తపస్సు చేసి సాధన చేసి ఇలాంటి విద్యలు ఇలాంటి స్కిల్స్ వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అలాంటిది మరి ఈ రోజుల్లో ఎలా సాధ్యం అవుతుంది? జస్ట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దీంట్లో, కొన్ని బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఐబాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని ఇంకా మెడిటేషన్ టైప్స్ ఉంటాయి కొన్ని. నువ్వు సమ్మర్ క్యాంప్ కూడా కొన్ని క్లాసెస్ తీసుకున్నావు కదా, ఏ ఏజ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? 9-10 years వాళ్ళు కూడా సేమ్ ఏజ్. నేను ఎప్పుడు నేర్చుకున్న వాళ్ళు కూడా అదే ఏజ్లో నేర్చుకున్నారు. వాళ్ళకి యాక్చువల్లీ 1 dayలో వచ్చేసింది, ఒక సెషన్లోనే వచ్చేసింది అనమాట. వాళ్ళ రెస్పాన్స్ యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు డౌట్ఫుల్ ఉండే. యాక్చువల్లీ నిజంగా వస్తుంది కదా అక్క, నేను తప్పు చెప్తున్నా కదా అక్క అని అంటున్నారు. వాళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు చెప్పేటప్పుడు నేను తప్పు చెప్తున్నా కదా అన్నారు. కావాలంటే కళ్ళు తెచ్చి చూసుకో, చూడు నువ్వే కరెక్టే చెప్తున్నావు అని అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు నువ్వు కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకొని నువ్వు నడుచుకుంటూ వెళ్ళగలవా? ఎక్కడికైనా, ఎంత దూరమైనా? అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిన ప్లేస్ అయితేనే వెళ్ళగలవా, లేదంటే కొత్త ప్లేస్ కూడా వెళ్ళొచ్చు? అలాగే కారులో కూర్చొని నువ్వు ముందు వెళ్తున్న కారు నంబర్ కూడా చెప్పగలవంటా నువ్వు? చెప్పొచ్చు. అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ చెప్పొచ్చు. ఇది కష్టమే, అంతా కొంచెం ఫోకస్ కొంచెం చేస్తే సరిపోతుంది. ఇంకా ఏం చెప్పొచ్చు? నువ్వు బయట ట్రావెల్ చేస్తూ ట్రాఫిక్ లో ఉండి ఇంకేం చెప్పడం సాధ్యమవుతుంది? జస్ట్ నాకు కళ్ళు ముందునే చెప్పగలను అంతే. ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా, లేదంటే ఒక్కసారి మీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుని ఇంకా అది అలా కంటిన్యూ అవుతుందా? రెగ్యులర్గా ఏం నేర్చుకో. ఇప్పుడు నేను హాస్టల్ కాబట్టి అంత టైం దొరుకుతలేదు, ప్లస్ ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకవేళ రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేస్తూ ఇంకా కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉన్నావు అనుకో, లైక్ ఇక్కడ కూర్చొని లైక్ 3rd floor ఏం చేస్తున్నారో 4th floor ఏం చేస్తున్నారో చెప్పు. అలాగా ఇప్పుడు నువ్వు చెప్పడం సాధ్యం అవుతుందా? లేదు, నేను అంటే జస్ట్ ఒక లిమిట్స్ వరకే ఉన్నాను అనమాట. ఒకరోజు నువ్వు మీ ఫాదర్ కి కాల్ చేసి నువ్వేమో హాస్టల్లో ఉన్నావు, మీ ఫాదర్ ఏమో క్లినిక్ లో ఉన్నారు, అది ఎలా చెప్పగలిగావు? ఆ రోజు నేను కొంచెం ఫోకస్ గా కొంచెం కోపంతో చెప్పాను అనమాట. అంతే లైక్ కోపం వచ్చినప్పుడు మా డాడీ హాస్టల్కి వస్తాను కానీ రాలేదు. ఎందుకు రాలేవు అసలుకి, ఎందుకు అంటే క్లినిక్ తొందరగా వెళ్ళిపోయారు ఆ రోజు. పేషెంట్స్ ఉన్నారు అప్పుడు చాలా మంది. అయినా కాల్ చేసి ఎందుకు నువ్వు రాలేవు, రావచ్చు కదా, పేషెంట్స్ ఎప్పుడైనా వస్తారు కదా అంటే డాడీకి తెలుస్తుందా, నీకెలా తెలుసు నాకు పేషెంట్స్ ఉన్నారు అని చెప్తే, అంటే ఇలా చూసాను అని చెప్తున్నాను అంతే. రోహిత, నీ హాస్టల్కి మీ డాడీ క్లినిక్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు ఆయన? కిలోమీటర్సా 40, 30, 50. అంత దూరంలో ఉన్న మీ ఫాదర్ ఏం చేస్తున్నారు అనేది, ఆయన ఎగ్జిస్టెన్స్ని నువ్వు ఎలా తెలుసుకోగలిగావు? అప్పుడు కొంచెం ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని, ప్లస్ ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ ఉండేది. అంజనం వేయడం అనేది నువ్వు ఎప్పుడైనా విన్నావా? అంటే ఏవైనా వస్తువులు పోయినప్పుడు అవి ఎవరు దొంగిలించారు, లేదంటే అవి ఎక్కడున్నాయి అని తెలుసుకోవడానికి కొంతమంది ఇలాంటివి చెప్తూ ఉంటాయి. నీకు సాధ్యమేనా ఎవరింట్లోనైనా ఏదైనా వస్తువు పోయినప్పుడు నువ్వు ఏదైనా చూసి ఎలా చెప్పగలవా అది ఎక్కడుంది అనేది? చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను కొంచెం లైక్ ఒక లిమిట్స్ వరకే ఆగాను అనమాట. ఎక్కువ చేస్తే మళ్ళీ ఇప్పుడు సొసైటీ ఇంకా వాళ్ళందరూ ఏమేమి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక వస్తువు పోయింది, అది ఎక్కడుంది, ఎవరు తీసుకున్నారు అనేది నువ్వు చెప్పగలవా? అంటే ఆ స్కిల్ ఉందా నీకు? ముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు? ప్రాక్టీస్ అనేది ఆపేసి అనమాట. అంటే డాడీ కూడా చేయకూడదు మరి అంత, మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది
ఎందుకంటే చాలా మంది నెగిటివ్ కూడా తీసుకుంటారు కాబట్టి. అందుకని జస్ట్ నువ్వు కొంచెం వర్కే చెయ్యు, తర్వాత ఏమనంటే చూద్దాం, కాబట్టి నువ్వు నేర్పించు కావాలంటే. ఇంకొకటి ఏంటి అంటే ఇంత ఫోకస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో మనం దృష్టి కేంద్రీకరిస్తే గానీ ఈ మనోనేత్రాన్ని తెరవడం అనేది సాధ్యపడదు. మరి నీకేమి స్ట్రెస్ గా అనిపించదా ఇంత చేస్తుంటే? మరి అంత అనిపించదు. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక చెల్లి. తనకు కూడా ఇవన్నీ వచ్చా? రావా? ఎంత ఏజ్ తనది? ఒక 3 years బిలో నాకున్నా. 11-12 years ఉంటాయి. తనకి ఇంట్రెస్ట్ లేదా? నువ్వు 9 years నుంచే నేర్చుకున్నావు కదా. అప్పుడు ఏదో నేర్చుకుందాం అనిపించేది చెల్లి కూడా, కానీ నేర్చుకోలేదు అంత. ఇంట్రెస్ట్ లేకుండా. దీన్ని ఒక కోర్స్ లా నేర్చుకోవాలా, లేదంటే ఇష్టంతో నేర్చుకుంటే వస్తుందా ఈ గాంధారి విద్య అనేది? ఇష్టంగా నేర్చుకుంటే వస్తుంది ఆబ్వియస్లా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని నేర్చుకున్నాం అనుకో, దీనివల్ల నాకేం యూజెస్ ఉంటాయి? మీకు ఇప్పుడు మీ ఇంట్లో ఏదో వస్తువు పోయిందన్నారు కదా, మీరు అక్కడ వాడొచ్చు కదా మీరు నేర్చుకొని. అవునా? అప్పుడు పోలీసులు ఎంక్వైరీ ఇలాంటివి ఏం అవసరం ఉండదేమో. ఈ థర్డ్ ఐ ఒకటి యాక్టివేట్ చేయగలిగితే మనం ఇవి కొంచెం బాగా నేర్చుకుని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. ఎందుకంటే బ్రెయిన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? గాంధారి విద్యలో ముందుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అంటే నాకు ఒక డ్రీమ్ ఏంటంటే లైక్ డాడీ ఇప్పుడు అంటే నాడి పట్టుకొని చూస్తారు కదా, అంటే ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఏమేమి లేదు, మీ ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయి. సో నాకు అలా యాక్చువల్లీ లైక్ యానిమల్స్ని పట్టుకొని వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమైనా ప్రాబ్లం అనేయా, వాళ్ళ లోపల ఏమైనా డిసీజ్ వచ్చిందా అని చూడాలి. నాకు ఇష్టం. దీంతో వాడొచ్చు. అంటే యానిమల్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉందా, హెల్త్ ఇష్యూ ఉందా అనేది కూడా. ఇప్పుడు చాలా లైక్ స్కాన్స్ అని వచ్చినాయి, చాలా ఇంకా చాలా హాస్పిటల్స్ అని 24/7 హాస్పిటల్స్ వచ్చినాయి హ్యూమన్స్ కి, కానీ యానిమల్స్ కి అంత లేదు. సో నాకు యాక్చువల్లీ యానిమల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చూడాలని. ఓకే, అయితే కొత్తగా సంథింగ్. నాడి అనేది అంటే ఎప్పటి నుంచో వస్తుంది, లైక్ మన పాస్ట్ హండ్రెడ్స్ కింద వస్తుంది ఈ వైద్యం. కానీ యానిమల్స్ అనేది నాకు ఏదో కొత్తగా ట్రై చేయాలని. నీకేంటంటే మీ ఇంట్లో ఫాదరే నీకు గురువుగా మారారు, ఆయనకు కూడా అది వంశపారంపర్యంగా హెరిడిటీగా వచ్చింది కాబట్టి నువ్వు లక్కీగా నేర్చుకున్నావు. అయితే మిగతా వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటావా? ఏం చెప్తావు నువ్వు? అవసరం ఉంది అనుకుంటా నేను. ఇంకా చాలా ప్లేసెస్ లో కూడా చాలా మంది నేర్పిస్తున్నారు కూడా. కానీ చాలా మంది దీన్ని ఫ్రాడ్ అంటారు, ఫేక్ అంటారు. నీకేమనిపిస్తుంది? అంటే తెలియదు వాళ్ళకి నిజమా అని. అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం నమ్మబుద్ధి అవుతలేదు, ఎందుకంటే వాళ్ళకి పాస్ట్ గురించి అంత ఎక్కువ తెలియదు. అదే ఇప్పుడు నువ్వు ఒక తాతని పోయి ఇది కరెక్టేనా, ఇది నిజమేనా అడిగితే అవును ఇది నిజమే అంటారు చాలా మంది. ఒకవేళ లైక్ పాస్ట్ మెంబర్స్ని అడిగితే, నార్మల్ గా నీ అకాడమిక్స్ లో రోజు స్కూల్లో క్లాసెస్ జరుగుతాయి కదా, నువ్వు ఎప్పుడైనా చదువుతావు, చదివిన తర్వాత కొద్ది రోజులకి అవన్నీ మర్చిపోతావు. కానీ ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఉండడం వల్ల నీకు అది ఎప్పటికీ గుర్తుంటుందా, ఏం చదివాను అనేది? గుర్తుంటుంది. నేను దీంతో వాడితే గుర్తుంటుంది. నీ రెగ్యులర్ స్టడీస్ లో ఈ గాంధారి విద్యని వాడడం అనేది జరగదా? ఎక్కువ జరుగుతుంది. ఎందుకని అంటే లైక్ హాస్టల్లో ఉంటాయి కదా, అందరికి ఎందుకు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, కొంతమంది ఏంది ఇంకేమైనా బ్యాడ్గా బయట ఏమైనా చెప్తారు, కొన్ని స్కూల్లో కూడా ఒక నేమ్ బ్యాడ్గా ఏమైనా చెప్తారు అని నేను అంతా అసలు అంతే. ఎనీవే బాగుంది, నీ స్కిల్స్ చూస్తుంటే వండర్ఫుల్గా అనిపిస్తోంది. అవును, కొంచెం పిల్లలు నేర్చుకున్నా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. నేర్చుకుంటే సరిపోతుంది. బేసిక్స్ అంటే ఏముంటాయి? బేసిక్స్ అంటే ఇప్పుడు లైక్ నేను చేసేది యాక్చువల్ బేసిక్, ఇది బేసిక్. ఇదే బేసిక్ అంటే నెక్స్ట్ ఏముంటుంది? అదే ఇక్కడ కూర్చొని నువ్వు యూఎస్లో ఏముందో చెప్పొచ్చు, పైన ఫ్లోర్లో ఏముందో చెప్పొచ్చు, అది యాక్చువల్ హైయెస్ట్ లెవెల్. అప్పుడు వాళ్ళు మనుషులు అవ్వరు కదా, దేవుళ్ళు అవుతారు. అది ఒక లిమిట్ వర్క్ చేస్తే అంత పవర్ ఉంటుందా? ఉంటుంది మన లోపల. అవునా? మొత్తానికైతే నువ్వేదో సరదాగా నేర్చుకున్నావు. అప్పుడప్పుడు ఇలాంటివి మామూలుగా మనం జాదు అవి చూస్తూ ఉంటాం కదా, మ్యాజిక్ లాంటివి, అలా నీకు కూడా ఇది ఒక సరదా అంతే. నార్మల్ గా అయితే నీ చదువుల్లో ఎక్కడ దీన్ని యూజ్ చెయ్యవు. నార్మల్ గా అందరు కిడ్స్ ఎలా చదువుకుంటారో అలాగే చదువుతావు. ఎనీవే, ఆల్ ద బెస్ట్ రోహిత. బాగుంది నీ గురించి తెలుసుకోవడం. థ్యాంక్ యూ. ఓకే.